4 ఏళ్ల క్రితం చారిత్రాత్మకమైన రామమందిర తీర్పును వెలువరించిన సీజేఐ సహా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనానికి జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర అతిథులుగా ఆహ్వానం అందింది. నవంబర్ 9, 2019న అత్యున్నత న్యాయస్థానం మాజీలు జస్టిస్ రంజన్ గొగోయ్, శరద్ అరవింద్ బాబ్డే, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ప్రస్తుత సిజాయ్, అశోక్ భూషణ్ మరియు ఎస్. అబ్దుల్ నజీర్లు తీర్పునిచ్చి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో వివాదాస్పద స్థలంలో ట్రస్ట్ ద్వారా రామమందిరాన్ని నిర్మించాలని ఆదేశించారు. మాజీ సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అయోధ్య ఆలయంలో రామ్లలా విగ్రహం ఫస్ట్ లుక్ వెల్లడించింది. ఈ 5 న్యాయమూర్తులు జనవరి 22, సోమవారం రామ్ మందిర్ ఆలయ ప్రారంభోత్సవంలో అతిథులుగా ఆహ్వానించబడ్డారు. దీనికి వివిధ రంగాల్లో సుమారు 7,000 మందికి పైగా ప్రముఖులు సాక్షులుగా ఉంటారు. వీరిలో అగ్ర రాజకీయ నాయకులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, సీనియర్ మరియు అనుభవజ్ఞులైన న్యాయవాదులు, న్యాయ నిపుణులు, నటీనటులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, నేపథ్య గాయకులు మరియు అనేక మంది ఇతర వ్యక్తులు ఉన్నారు.